హాయ్ అండి. ఎట్టకేలకైతే హరీష్ రావు అయితే స్పందించాడండి. ఏవైతే కవిత వ్యాఖ్యలు ఏదైతే చేశారో సంచలన వ్యాఖ్యలు, కాళేశ్వరంలో దోపిడీ చేసుకుంది, లేకుంటే కాళేశ్వరంలో అవినీతికి పాల్పడింది హరీష్ రావు, కేసీఆర్ కాదని ఏదైతే మాటలు చెప్పారో దానిపైనైతే ఆయన స్పందించారండి. ఏదైతే ఆయన ఫారెన్ టూర్ పూర్తి చేసుకొని ఇండియాకొస్తుంటే అక్కడ ప్రెస్ అడిగారు. ఆ ప్రెస్ అడిగిన ప్రశ్నకైతే ఆయన చాలా సున్నితంగా అసలకెక్కడ గూడా ఆమెని అవమానించకరంగా గావచ్చు, లేకుంటే ఆమెను ఇబ్బంది పెట్టేకరంగా గావచ్చు, ఇలా చాలా టాక్టిక్‌గా అయితే మాట్లాడడం చూసాం. చాలా తెలివిగా అయితే మాట్లాడడం చూసాం. ఎక్కడ కూడా ఆవేశపూరితమైన మాటలు మనకు కనబడలేదు. జస్ట్ ఆయన ఏం చెప్పాడంటే, "నా గడిచిన 25 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానంలో అందరికీ తెరిచిన బుక్ లాంటిదే. నేను తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశాను. కేసీఆర్ నాయకత్వంలో. తర్వాత నేను చూసుకుంటే ఎక్కడ గూడా నేను పోరాటంలో పాల్గొన్నాను గానీ, ఇలాంటి అవినీతి పనులు నాకెప్పుడు గూడా నా మీనైతే రాలేదు. కానీ ఈరోజైతే అవినీతి పరులని చెప్తున్నారు. అది ప్రజలందరికీ తెలుసు. నేనొక తెరిచిన పుస్తకం లాంటి వాడిననైతే ఆయనైతే జస్ట్ సున్నితంగా అయితే వ్యవహరించారు తప్ప, ఇంగా ఏదో అగ్రెసివ్‌గా ఎళ్ళిపోయి కవిత మీద అబాండాలు లేకుంటే ఏం చెప్పలేదు. ఇంకా జస్ట్ ఇంకా ఏం చెప్పారంటే, ఇంకా తెలివి ఉపయోగించి తెలిసిందే మనకు హరీష్ రావు ఎంత తెలివిగా మాట్లాడతాడో. ఇంకా తెలివి ఉపయోగించి ఏం చెప్పాడంటే, జస్ట్ కవిత గారు ఏదైతే మాటలు చెప్పారో, ఆ కవిత పేరు ఎత్తకుండా ఎవరైతే ఆరోపణలు చేశారో జస్ట్ అయి రెగ్యులర్‌గా ఉండేయే కదా అని మాట్లాడాడు. అంటే రోజు సర్కిల్ అవుతున్న వార్తలే కదా అంటున్నాడు. ఎందుకంటే కాళేశ్వరం పైన బీజేపీ గాని, లేకుంటే కాంగ్రెస్ గాని ఎప్పటినుంచో ఈ కాళేశ్వరం పైన 1,00,00,000 తినేసారు, 1,00,00,000 తినేసారు అనేది ఎప్పటినుంచో వస్తున్న వార్తలవి. ఇది అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నుంచే ఈ వార్తలైతే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అదే వార్తలు ఈమె కొత్తగా చెప్పింది ఏం లేదు. కవిత గారు చెప్పింది కొత్తగా ఏం లేదు. జస్ట్ అవే వార్తలు మళ్ళీ మళ్ళీ తిరగతిప్పి చెప్పింది తప్ప పెద్దగా దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయితే ఆయన మాట్లాడుకొచ్చాడు. నా 25, 2.5 దశాబ్దాల నా రాజకీయ ప్రస్థానంలో ఇలా ఎన్నో ఒడిదుడుకులు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డాను. రాష్ట్ర పోరాటంలో పాల్గొన్నాను కేసీఆర్ నాయకత్వంలో చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా అయితే జస్ట్ చాలా చాలా తెలివిగా అయితే మాట్లాడడం చూసాం. ఎక్కడ కూడా అంటే సహ సహ కొంతమంది ఇలాంటివి వచ్చినప్పుడు సహనం కోల్పోతారు. ఎందుకంటే చాలా పెద్ద ఆరోపణ గదా! దాదాపు కేసీఆర్ గారు తినలేదు. నేను తిన్నానని కూతురు చెప్తుందంటే ఆటోమేటిక్‌గా కేసీఆర్ దగ్గరుండి ఏమైనా బదనాం చేపిస్తున్నాడన్న థాట్‌లోకెళ్ళిపోతారు. అలాంటిది ఏం లేకుండా చాలా కూల్‌గా అయితే మాట్లాడడం చూసాం హరీష్ రావు. అది ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో అతన్ని చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి కవిత ఆవేశపూరితమైన ఈ డెసిషన్ వల్ల ఆమె ఖచ్చితంగా చాలా నష్టం కలుగుతుంది. చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో కవిత గారిది.